జీ తెలుగు సీరియల్స్‌కి మంచి స్టోరీ లైన్ దొరికితే మాత్రం మంచి టీఆర్‌పీ రేటింగ్ వస్తాయనేసి ఈ వారం అయితే మరొకసారి అయితే నిరూపితమైందని మనమైతే బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది అక్కడ అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే టైమ్ చేంజ్ కూడా అయినాయి కదా 2 సీరియల్‌లు. అంటే 8 పీఎంలో ఒక సీరియల్ అయితే టైమ్ చేంజ్ అయింది. 8:30 పీఎంలో ఒక సీరియల్ అయితే చేంజ్ అయింది. మీలో ఏమన్నా వేరియేషన్ వచ్చిందా? ఈ 2 సీరియల్‌లు చూడటంలో ఏదైనా వేరియేషన్ వచ్చిందా? లేకపోతే స్టోరీ ఏమన్నా డెవలప్‌మెంట్ జరిగిందా అనే దాని గురించి కింద కామెంట్ చేయండి. చామంతి సీరియల్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్టోరీ అనేది నెక్స్ట్ లెవెల్‌లో పోతుంది. అది 8 పైకి వేయడం వల్ల చామంతి సీరియల్‌కి డేంజరా? లేకపోతే జేమ్స్ సీరియల్‌కి ప్లస్సా అనే దాని గురించి ఆ టీఆర్‌పీ రేటింగ్ వీడియో వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఆ టీఆర్‌పీ రేటింగ్ చెప్పేటప్పుడు మాట్లాడుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. టీఆర్‌పీ రేటింగ్ అంటే ఆషామాషీ కాదు. ఎంత రెస్పాన్స్ వస్తుందంటే అంత రెస్పాన్స్. అదర్ ఛానల్ చూసుకున్నట్టయితే ఒక ఊపేసినారు అన్ని సీరియల్స్‌ని మనం చూసుకున్నట్టయితే. ఎందుకంటే ఎన్నో 4 సీరియల్, ఒక సీరియల్ ఎండింగు, 2 సీరియల్ అయితే టైమ్ చేంజు, ఇంకొక 2 సీరియల్ అయితే ఎండింగ్ లిస్టు, 5 సీరియల్ అయితే కుదిపేశారని మనం అయితే అనుకోవచ్చు. అలాంటి టీఆర్‌పీ రేటింగ్స్ జస్ట్ నంబర్స్‌తో చూపిస్తే మీకు ఏం కిక్ ఉంటుంది చెప్పండి. అందుకోసమని ప్రతి ఒక్క పాయింట్‌ని మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, వివరిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ మనం మధ్యాహ్నం సీరియల్ చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్‌తో పోల్చుకుంటే కొంచెం టీఆర్‌పీ అయితే తగ్గింది. తగ్గినా గానీ ఏం ప్రాబ్లమ్ లేదు. మంచిగా పికప్ అయిపోయే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుందని మనకైతే తెలుస్తుంది. ముక్కుపుడక సీరియల్ వచ్చి అద్భుతం వచ్చి 2.46 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.20 అయితే వచ్చింది. డీసెంట్ టీఆర్‌పీనే అని చెప్పుకోవచ్చు. 12 పీఎంలో డీసెంట్ టీఆర్‌పీనే అని చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ఉమ్మడి కుటుంబం సీరియల్ వచ్చి అర్బన్ రోల్ వచ్చి 3.31 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.02 అయితే వచ్చింది. 12 పీఎం స్లాట్‌లో 4+ టీఆర్‌పీ అంటే సూపర్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత దీర్ఘ సుమంగళి భవ వచ్చి అర్బన్ వచ్చి 3.23 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.99 అయితే వచ్చింది. ఎందుకు తగ్గిందంటారు? మీరేం చూడట్లేదా సీరియల్‌ని? చూడకుండా ఉంటే కింద కామెంట్ చేయండి. చూస్తా ఉన్నా కామెంట్ చేయండి. ఎందుకు తగ్గింది అనుకుంటా ఉంటారు. ఎందుకంటే దీర్ఘ సుమంగళి భవ, కలవారికోళ్ళు, కనమహాలక్ష్మి ఎప్పుడు నెంబర్ 1 ప్లేస్‌లో అయితే ఉంటాయి. అలాంటిది 4+ కన్నా తక్కువ రావడం అంటే కొంచెం విచారించదగ్గ విషయమే కదా! ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి. అలాగే గుండమ్మ కథ, ఎందుకంటే టైమ్ సీరియల్ చేంజ్ అవ్వాల్సిన సీరియల్ ఇంత టీఆర్‌పీ తక్కువ వచ్చిందంటే ఇంకెక్కడ టైం చేంజ్ అవుతుంది చెప్పండి. చాలా మంది అయితే అడుగుతా ఉంటారు. ఎక్కువ రిక్వెస్టింగ్ వచ్చే క్వెషను దీర్ఘ సుమంగళి భవ అని ప్రైమ్ టైమ్‌లో వేయండి అనేసి. చూద్దాం. మంచి టీఆర్‌పీ రావాలని నేనైతే గట్టిగా కోరుకుంటాను. మీరు కోరుకునేటట్టయితే తెలుసు కదా! లైక్ చేసేయండి. గుండమ్మ కథ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 3.44 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.27 అయితే ఉంది. మంచి టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది 1:30 పీఎంలో అయితే. అది అయిపోయిన తర్వాత కలవారి కోడలు, కనక మహాలక్ష్మి ఆల్వేస్ నెంబర్ 1 సీరియల్ మళ్ళీ నెంబర్ 1 ప్లేస్‌ని అయితే కైవసం చేసుకున్నది. అర్బన్ వచ్చి 3.74 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.46 అయితే ఉంది. సూపర్ 2 పీఎంలో నెక్స్ట్ లెవెల్ టీఆర్‌పీ అయితే గెయిన్ చేసింది. అది అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళో వేచిన ఉదయం అర్బన్ వచ్చి 3.14 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.08 అయితే ఉంది. సూపర్ అది. అది అయిపోయిన తర్వాత ఘరానా మొగుడు సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 2.87 అయితే వచ్చింది. 2.67 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.78 అయితే వచ్చింది. డీసెంట్ టీఆర్‌పీనే. గ్రేట్, సూపర్ అని చెప్పొచ్చు. అది అయిపోయిన తర్వాత మనకు కొంగు బంగారం అనే కొత్త సీరియల్ వచ్చిన తర్వాత కొంచెం ఘరానా మొగుడు సీరియల్‌కి అయితే పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయంటే యెస్ అనే సంకేతాలు అయితే మనకి ఎక్కువ వినపడుతున్నాయి. కాబట్టి కొంగు బంగారం వచ్చి అర్బన్ వచ్చి 1.69 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 2.59 అయితే ఉంది. 3:30 పీఎంలో 2.59 అంటే అంత ఆషామాషి అని కాదు. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ప్రైమ్ అదర్శలు కూడా అదే టైంలో టెలికాస్ట్ అవుతా ఉంది. అదే టైంలో టెలికాస్ట్ అవుతా ఉన్నప్పుడు 1+1.5 అలా వచ్చేదానికి చాలా కష్టాలు అయితే పడింది. అలాంటిది 2.59 అంటే దాదాపు 2,59,000 మంది చూస్తా ఉంటారు. అప్పుడు అర్థం చేసుకోండి ఎంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందనేసి. మంచి టీఆర్‌పీనే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అదైపోయిన తర్వాత ప్రేమ యుద్ధం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 1.03 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.59 అయితే వచ్చింది. ఈ సీరియల్ 3:30 పీఎం కన్నా 4 పీఎంలో ఎక్కువ టీఆర్‌పీ గెయిన్ చేస్తుంది. సూపర్. అది అయిపోయిన తర్వాత మనం ప్రైమ్ టైమ్ సీరియల్స్‌కి వచ్చేసినట్టయితే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ వచ్చి భాగ్య మరి ఎప్పుడు కలుస్తారా అనేసి మనమైతే వెయిట్ చేసి, కానీ ఈ సోమవారం మాత్రం ఒక పెద్ద ట్విస్ట్‌తో అయితే సీరియల్ అయితే ఎండ్ చేశారు. అంటే మన అమ్మర్‌కి అలాగే మనోహర్ గారికి పెళ్ళైనట్టు మనకు చూపించారు. కానీ ఆ పెళ్లి జరగకుండా మన భాగ్య అయితే ఒక అమ్మవారి రూపంలో వచ్చి చెడుగుడు ఆడుకుంది కదా! ఆ చెడుగుడు ఆడుకోవడం అనే ఈ వారం అయితే మంచి టీఆర్‌పీ రేటింగ్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే అర్బన్ వచ్చి 3.39 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.49 అయితే ఉంది. ఈ వారం ఖచ్చితంగా 5+, 6+ క్రాస్ అయ్యేదని కూడా ఆస్కారం ఎక్కువ.
99.9% అయితే ఉంది. ఇక నిన్నూరేళ్ళ సహవాసం ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో తెలుసు కదా! కింద అమర్ బాగ్ అని కామెంట్ చేయండి. అది అయిపోయిన తర్వాత పడమట సంధ్యారాగం సీరియల్ 10 PM పోయే ఛాన్స్ ఉందని వెరీ హైగా ఉందని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడే కదా సీరియల్ టైం చేంజ్ అయింది. మళ్ళీ ఎందుకు జనాలను కన్‌ఫ్యూజ్ చేయాలనేసి ఒక 2, 3 వారాలు గ్యాప్ ఇద్దామనేసి అయితే మేకర్స్ అయితే డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. చూద్దాం ఇంకొక నెల ఈ ఫిబ్రవరి మంత్ ఎండ్‌కి ఎలాగోలా కొత్త సీరియల్ రాబోతుంది కాబట్టి మనకైతే తెలుస్తుంది. పడమట సంధ్యారాగం వచ్చి అర్బన్ సోల్ వచ్చి 5.67 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.44 అయితే ఉంది. మంచి టీఆర్పీనే. యాక్చువల్‌గా అదర్ ఛానెల్‌లో చూసుకున్నట్టయితే కూడా అంతే టీఆర్పీ ఉంది. ఏమాత్రం వేరియేషన్ లేకుండా అయితే వచ్చింది. సూపర్ అనుకోవచ్చు. అలాగే లక్ష్మీ నివాసం సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 7.12 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.38 అయితే ఉంది. ఈ సీరియల్‌కి గట్టి పోటీ ఇవ్వడానికి నెక్స్ట్ వీక్ నుంచి 10 PMలో ఉండే సీరియల్‌ని ఎత్తి ఇక్కడ 7 PMలో అయితే వస్తా ఉంటారు. అప్పుడు ఈ సీరియల్ లక్ష్మీ నివాసం సీరియల్ సత్తా ఏందనేసి మనకైతే తెలుస్తుంది. అలాగే మేఘ సందేశం సీరియల్‌కి ఎలాంటి పోటీ లేదు. అలాగే గగన్ భూమి ఏమైనా విడిపోతారా అనేసి చాలామంది అయితే భయపడతా ఉంటారు. మీరేం బాధలు పెట్టుకోవద్దండి. గగన్ భూమి విడిపోతే సీరియల్‌కి చాలా లో టీఆర్పీ వస్తుంది కాబట్టి వాళ్ళకి తెలుసు. అందుకోసం గగన్ భూమిని ఒకే ఇంట్లో పెట్టి సీరియల్‌ని అయితే నడుపుతారు. మనకైతే క్లారిటీగా తెలుస్తుంది. మేఘ సందేశం సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 8.07 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.41 అయితే ఉంది. సూపర్ టీఆర్పీ రేటింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే జైన్ సీరియల్ అయితే మనకు రేపు వారం నుంచి అంటే ఈ వీక్ మండే నుంచి అయితే మనకు టైం చేంజ్ అయితే అయింది కదా! నెక్స్ట్ వీక్ నుంచి మనమైతే ఫస్ట్ చామంతి సీరియల్ గురించి మాట్లాడుకున్న తర్వాత జైన్ సీరియల్ మాట్లాడుకోవాలి. అందుకోసం అనేసి ఈ వారం నుంచే మనం ఆ విధంగా మాట్లాడుకున్నాం. చామంతి సీరియల్‌లో చూసుకున్నట్టయితే ఇప్పుడే అన్నదమ్ముల సవాల్ అయితే ఎదురైంది. అన్నదమ్ముల సవాల్‌లో అన్న గెలుస్తాడా, తమ్ముడు గెలుస్తాడా అనేసి ప్రతి ఒక్కరికి ఉత్కంఠ అనేది ఉంటుంది కదా! ఆ ఉత్కంఠలో ఖచ్చితంగా తమ్ముడు గెలుస్తాడని మనకు తెలుసు. ఆ తమ్ముడు గెలిస్తే మాత్రం చామంతి సీరియల్‌కి అందుకోసం అనేసి మంచి స్టోరీ లైన్‌ని ఇప్పుడైతే డెవలప్ చేశారు. ఎందుకంటే 8 PMలో ఉండే సీరియల్‌ని అవతల ఛానెల్‌లో కొట్టాలనేసి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తా ఉంటారు. ఎందుకంటే అంత స్టఫ్ లేకపోయినా కానీ ఎంత టీఆర్పీ వస్తుంది, ఎలా వస్తుంది అనేసి మన చామంతి సీరియల్‌ని అయితే ఎత్తుకుపోయి ఎక్కడేసి అన్నదమ్ముల మధ్య ఛాలెంజ్ విసిరారు. చూద్దాం ఏం జరుగుతుందనేసి. అర్బన్ సోల్ వచ్చి 8.13 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.47 అయితే ఉంది. ఒక్క సీరియల్ బాగుంటే ముందుండే సీరియల్ వెనకాల ఉండే సీరియల్ బాగుండిందని మనం చెప్పుకుంటూనే ఉంటాం కదా! ఎగ్జాక్ట్‌గా అదే జరుగుతుంది. జగదాత్రి సీరియల్‌కి మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది. అలాగే ఆటో విజయశాంతికి మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది. ఇంకా జైన్ సీరియల్ కానీ చూసుకున్నట్టయితే అర్బన్ వచ్చి 7.20 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.38 అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు ఇంకా వచ్చే సీరియల్స్‌లో ఎండింగ్ సీరియల్ ఏదైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉందంటే మాత్రం ఆ జైన్ సీరియల్ అనేసి చాలా మంది అయితే చెప్తా ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుందనేసి. అలాగే జగదాత్రి సీరియల్ వచ్చి నంబర్ 1 ప్లేస్‌ని అయితే కైవసం చేసుకుందే కాకుండా టీఆర్పీలో అయితే ఒక ప్రపంచాన్ని సృష్టించిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అర్బన్ వచ్చి 7.96 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 9.20 అయితే వచ్చింది. మామూలు టీఆర్పీ అయితే కాదు. అది అయిపోయిన తర్వాత ఆటో విజయశాంతి సీరియల్ విజయ్‌కి అలాగే శాంతికి ఎప్పుడైతే పెళ్లి జరిగిందో మన చిరుకి అలాగే శాంతికి ఎప్పుడైతే పెళ్లి జరిగిందో అప్పటి నుంచి టీఆర్పీ రేటింగ్‌లో కొట్టేలాగా లేదబ్బా! నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ వస్తుంది. అక్కడ అదర్ ఛానెల్‌లో 10 టీఆర్పీ వస్తున్నా కానీ ఈ సీరియల్‌లో మాత్రం 7+ ఎక్కడ తగ్గకుండా అయితే వస్తుంది. అర్బన్ 6.21 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.72 అయితే ఉంది. ఇంకా లక్ష్మీ రాబోయే మా ఇంటికి సీరియల్ 6:30 PMలో రావాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. వచ్చే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది. అర్బన్ సోల్ వచ్చి 3.33 అయితే ఉంది. అలాగే అర్బన్ నుంచి 4.78 అయితే ఉంది. ఈ సీరియల్‌కి కొంచెం మంచి పవర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ 10 PMలో ఉండే సీరియల్ అక్కడైతే 7 PMలో చేంజ్ అయిపోయింది కాబట్టి ఈ సీరియల్‌కి మంచి బూస్టప్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.